అందరికీ నమస్కారం. నా పేరు అనురాధ, మాది హుస్నాబాద్. ఖురాన్ గ్రంథ పఠనం. నాకు ఇవ్వబడినటువంటి వాక్యం జ్ఞాన వాక్యంలోని సూరా 2 163 ఆయత్. ప్రపంచానంతటికీ సృష్టికర్త ఒక్కడే, ఆయనే దేవుడు, ఆయనే ఫలానాన్ని తెలియని ప్రజలు మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా జరిగితే చెప్పుకోవాల్సి వస్తే భవిష్యత్తులో దేవుడు ఎవరనే విషయాన్ని మర్చిపోయే ప్రమాదం ఉందని, అలాంటి అజ్ఞాన పరిస్థితి రాకుండా ఉండడం కోసం దేవుడు తానే తనని గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని ఖురాన్ గ్రంథంలో చెప్పారు. ఒకే తండ్రి సంతానమైన పిల్లలు తమ తండ్రి ఎవరు తెలియకుండా ఫలానవాడు మా తండ్రి అని చెప్పుకోవాల్సి వస్తే తానే తండ్రిని తన కొడుకులకు దేవుడు స్వయంగా చెప్తే దేవుడికి ఎంత ఓపిక ఉందో అర్థమవుతుంది. ఖురాన్ గ్రంథంలో ఈ వాక్యం గురించి చెప్పారు. సూరా 2 163 ఆయత్తులో, మీ అందరి ఆరాధ్య దైవం ఒక్కడే, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు, ఆయనే అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు. అంటే దేవుడు మనుషులందరికీ ఆరాధ్య దైవం ఒక్కడే, ఆయననే కరుణామయుడు అని చెప్పారు. మిగతా చోట్ల అందరికీ పూజ్యుడు అని కూడా ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది.